నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ అందరినీ మెప్పించాలని చూస్తున్నారా? అయితే మీ ఆలోచనలు మార్చే ఈ కథ వినండి. ఒక జంట గాడిదను తీసుకుని దాని పక్కన నడుచుకుంటూ వెళ్తుంది. జనాలు చూసి, అయ్యో గాడిద ఉన్న నడుచుకుంటూ వెళ్తున్నారండి ఈ పిచ్చివాళ్ళు అని నవ్వారు. అది విన్న ఆ జంట సరే కదా అని ఇద్దరూ గాడిదెక్కితే, ఛీ వీళ్లకు జాలి దయ లేదు, ఆ మూగజీవిని చంపేస్తున్నారని తిట్టారు. ఎందుకులే అని ఆ భర్త ఒక్కడే గాడిదనెక్కితే, చూడండి స్వార్థపరుడు, భార్యను నడిపిస్తున్నాడు అన్నారు. పోనీలే వీళ్లతో ఎందుకని భార్యనొక్కదాన్నే ఎక్కించి భర్త పక్కన నడుచుకుంటూ వస్తుంటే, అతనొట్టి పిరికోడిలా ఉన్నాడు, భార్య పక్కన పనోడిలా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడని ఎగతాళి చేశారు. చివరికి అందర్నీ సంతృప్తిపరచాలని వాళ్లే గాడిదను మోసుకెళ్తే, వీళ్ళు ఒట్టి వెర్రి వాళ్ళలా ఉన్నారు, వీళ్ళకంటే ఆ గాడిద నయమని ఇంకా గట్టిగా నవ్వారు. చూసారా, మనం ఏం చేసినా వంకలు పెట్టడానికి జనాలు ఇలా రెడీగా ఉంటారు. అందుకే లోకం మాట్లాడే ఇలాంటి మాటలను పట్టించుకోకుండా అందరినీ మెప్పించాలనే అపోహలు మానేసి, మనంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మనసు మాట వింటూ మనకు నచ్చింది చేసుకుంటూ పోదాం.